ఎస్ అండ్ ఫైనల్గా మా లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అంటే బొంబాయి నుంచి వచ్చిన తారలు కనుక కొంతమంది హిందీలోనే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కువ తెలుగు మీడియా ఎక్కడ ఉంది కనుక I would like to continue in Telugu. I heartfully congratulate Vishnu and Brinda along with their colleagues Mr. Thirmal and Murthy for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning, I know they have certain hurdles, but they have crossed those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I just congratulate you for being there with them consistently. I'm seeing the few years to come. అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ congratulate all the winners, including our great directors are here. Where is the other? Hello. మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ whole thing. Thank you. Thank you Aravind garu. Thank you so much. Yes, and ఇవాళ సైమా పండుగతో పాటు మన